హైదరాబాద్లో ఆయన ఎటువంటి ఇల్లు ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది, నేనే ఆ ఇల్లు చూసిందాను ఒకరోజు పోయి వింతగా బయట నుంచి. లోపలికెట్ట రానిరనుకోండి. సో విజయసాయి రెడ్డి 100% జగన్మోహన్ రెడ్డి పెద్ద బ్రోకర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంత పెద్ద కమెంట్ ఇచ్చాడంటే, ఆ వి ప్రభాకర్ రెడ్డి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేదు, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఓటేయండి అని విజయసాయి రెడ్డి చెప్తాడు. ఏమవుతుంది సార్, అసలు మాకు అర్థమే కావట్లేదు ఈ డ్రామాలు. విజయసాయి రెడ్డి మరి కాదు, డబ్బులుంటే జుట్టుకు రంగేసుకోగలిగేవాడు కదా, లేకనే దాన్ని అలా వదిలేశారు. ఆ రంగేసుకునే టైం లేదు సార్ అతనికి. నేను ఈరోజు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పా, విశాఖపట్నాన్ని పూర్తిగా నాకేశాడు, అక్కడ ఇంకేం మిగలలేదు కాబట్టి జగన్ నేను నెల్లూరుకు పోతాను, నా సొంతూరు, ఆడింకా అమాయకులు ఉంటారు అని అనుకోనేమన్నా నెల్లూరుకు వచ్చాడేమో నాకు తెలియదు. కానీ నెల్లూరు ప్రజలు బుద్ధి చెప్పేదానికి చాలా రెడీగా ఉన్నారు, దానికి ఇబ్బందే లేదు. ఆయనకి ఏదో డబ్బులు లేనట్టు. ఈరోజు ఇదే విజయసాయి రెడ్డి నెల్లూరులో ఒక 2 హోటల్స్ని తీసుకొని 200 మందిని స్టాఫ్ని దించి వాళ్ళకి అందరికీ 200 వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈరోజు విజయసాయి రెడ్డి బీటీ వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, అరబిందో నుంచి వచ్చిన మనుషులు, అరబిందో నుంచి వచ్చిన కార్లు ఈరోజు నెల్లూరులో 200 కార్లు తిరుగుతున్నాయి. అరబిందో స్టాఫ్ మొత్తం ఈరోజు విజయసాయి రెడ్డికి ఎలక్షన్ క్యాంపెయిన్కి హోటల్స్ బుక్ చేస్తున్నారు. నేను సింపుల్గా చెప్తున్నా, నెల్లూరు పెద్ద ఆసుపత్రి ఎదుగ్గా ఉండే హోటల్లో ఈరోజు మొత్తం 35 రూములు విజయసాయి రెడ్డి స్టాఫ్ ఆ హోటల్ని 2 నెలలు బుక్ చేశాడు. ఆయన ఏంది సార్ పేదోడు, అసలు అర్థమే కాదు నాకు. పీపుల్ అంత ఎలక్షన్ టైంలో ఎవరు ఇస్తారు సార్? 30-40 లక్షలు అతనికి ఏంది సార్ 1 డే ఎక్స్పెండిచర్? విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళది యూ డోంట్ కౌంట్ మంత్లీ ఎర్నింగ్స్ ఎంత, ఇయర్లీ ఎర్నింగ్స్ ఎంత కాదు, డేలో ఎంత సంపాదించాడు, అవర్కి ఎంత సంపాదిస్తున్నాడు, మినిట్కి ఎంత సంపాదిస్తున్నాడు అనే లెక్కలు ఉంటాయి సార్. అతని రేంజ్ అది. మనం ఏంటంటే జీతం ఎప్పుడు వస్తుంది, ఈజీ సార్. ఏం సార్ ₹1 కోటి? ఆదాన్ డిస్టిలరీస్ మొత్తం దొంగసారాయి సప్లై చేసి ఈరోజు విజయసాయి రెడ్డి తన కూతురు అంటే కూతురు అనగానే ఆయన ఏమంటాడు, అది అరబిందో కుటుంబం అంటాడు. ఈరోజు అరబిందో కుటుంబానికి లాస్ట్ 3 yearsలో ఎన్ని వర్కులు వచ్చినాయి ఆ ఏపీ గవర్నమెంట్ నుంచి చెప్పండి? మోర్ దెన్ అరౌండ్ 1 lakh crores ఈజీగా. ఎవరి వల్ల వచ్చినాయి? ఈజీగా ₹1,00,000 కోట్ల వర్కులు. అసలు ఓన్లీ ఇప్పుడు కాకినాడ సెస్ జిండాల్ టేక్ ఓవర్ చేస్తే దే విల్ కమ్ అవుట్ విత్ అ ప్రాఫిట్ ఆఫ్ మోర్ దెన్ 6,000 to 7,000 crores.